హాయ్ అండి. పదే పదే స్నాక్స్ కావాలని మారం చేసే పిల్లలకు పద్దాక బయటకు కొనకుండా 10 నిమిషాల్లో అయిపోయి ఈ స్వీట్ రెసిపీని చేయండి. హెల్త్కి చాలా మంచిది. నేను ఇక్కడ 6 బ్రెడ్స్ని తీసుకున్నాను. 4 సైడ్లో ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ని కట్ చేసి పక్కకు తీసేయండి. దీన్ని ఇప్పుడు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. దీన్ని ఆయిల్లో వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకుని 2 గ్లాసుల పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడు దీనిలో యాలకుల పొడి, కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పులో పాలను తీసుకుని దీంట్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందని పాలల్లో వేసి బాగా తిప్పుతూ మరిగించాలి. కొంచెం థిక్గా అయ్యేంత వరకు మరిగించాలి. ఎంత మరిగిస్తే స్వీట్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలను బాగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని బ్రెడ్స్ మీద వేసుకొని దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టి అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. అంతేనండి, ఇలా సింపుల్గా స్వీట్ చేసేయచ్చు.